ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభకి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు అభిమానులు, కార్యకర్తలు, నేతలందరూ కూడా వస్తున్నారు. ఒకతను కేసీఆర్ వీరాభిమానిగా ఉన్నట్టున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది, చేతిలో మైక్ పెట్టుకున్నాడు, పైన టోపీ పెట్టుకున్నాడు. దానిలో ఒక రథం, అశ్వాలతో కూడినటువంటి రథం సాక్షాత్తు ఆ కేసీఆర్ ఫోటోలో ఉన్నట్టున్నాయి. ఓ పక్కన కల్వకుంట్ల కవిత, కింద ఆయన బొమ్మ ఉన్నది, మరి కింద ఆయన కేటీఆర్, హరీష్ రావు, గంగుల వీళ్ళందరూ ఉన్నట్టున్నారు. ఏంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. ఎక్కడ విచిత్రమైనటువంటి వేషధారణ ఏంది, మీ పేరేంది, ఎప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు, ఏంటి కథ? నా పేరు గజ్బిన్కార్ మనోహర్ సార్. నా పేరు గజ్బిన్కార్ మనోహర్. ఓకే, నా పేరు గజ్బిన్కార్ మనోహర్ సార్. మాది మా సిద్దిపేట సార్ మాది. కాకపోతే నేను చేరియాలు ఉంటాను సార్, జనగాం పల్లారాజేశ్వర రెడ్డి కాన్స్టిట్యూషన్. అయితే నాకు కేసీఆర్ సార్ అంటే అభిమానం సార్. 69 నుంచి తెలంగాణ తెస్తున్నారు, ఎవ్వరు తేలే సార్. మా కేసీఆర్ సార్ తెచ్చిడు. మాది చింతమడక. ఇది ఏంటిది, ఇది మనోహర్ ఇది సూర్య భగవాన్, సూర్యభగవానుడు రథం మీద పోతానట. మరి కింద ఎవరు? కింద కేటీఆర్ సార్. ఇది కేటీఆర్ ఈ కింద బొమ్మలు కూడా పల్లరాజేశ్వర రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు. కింద బొమ్మలు కూడా పెట్టినావు కదా, లయన్ బొమ్మలు. ఎటు వస్తుంది సింహం? సింహము కేసీఆర్ సార్ ఇప్పుడు మీ యాగం చేసేది ఓటు వేసినావు, ఇది పాతకాలం ఫోటో వేసినావు. ఎందుకు ఇంత అభిమానం నీకు, ఇట్లా ఎందుకు వేసినావు చెప్పు? సారు కేసీఆర్ సారు తెలంగాణ తెస్తాన్నారు సార్. 69 నుంచి సార్ ఎంతో మంది నాయకులు అన్నారు, ఎవరు తేలే. కేసీఆర్ సారు 69లో తెస్తాడు, ఎవరు తేలే. కేసీఆర్ సారు తెలంగాణ తెస్తాను 2001 నుంచి జాలు చేసిండు. మాది చింతమడక సార్, మా సార్ది చింతమడక. ఇప్పుడు మళ్ళీ ఇది మొన్న ఎలక్షన్స్ కి ముందు పెట్టినావా? మళ్ళీ మీరే సీఎం కావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మన టైగర్ వస్తున్నాడు జాగ్రత్త అని ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కేసీఆర్ సార్ పుట్టినరోజు నాడు పెట్టినా, మొన్న పెట్టి ఇట్లానే ఉంచిన. ఇట్లానే ఏదో గడ్డం ఏంది, కథ ఏంది, ఆ గడ్డం ఎందుకు పెంచుతుంది? గడ్డం అంటే నేను కేసీఆర్ సార్ పదాన్ని కావాలని గడ్డం పెంచింది సార్. ఎంత పని అయిందా, ఉన్న పదవి ఇప్పుడు మళ్ళీ ఎట్లా అప్పటిదాకా ఉంచుడేనా? సార్ మధ్యలో తీస్తా గానీ ఓడిపోవాలి సార్. ఒకసారి ఓడిపోతే కేసీఆర్ సార్ విలువైందో తెలుస్తుంది. జ్ఞానం పట్టుకుంటారు సార్ కేసీఆర్ సార్ని. అది పాదాదుడోలో ఉంటారు కదా సార్, నాకు కావాలి రాజుని కావాలి అంటారు. రాజుని ఆయనకి ఇస్తారు అందరు దేవుని. శివ భగవానుడు వరం ఇస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు, వరం ఇచ్చి బిడ్డ నువ్వు ఇట్లున్నావని ఆయన చేతులు ఆయన పెట్టి భస్మ అయ్యేటట్టు చేస్తాడు. వీళ్ళ పనికి అంతే సార్. రేపు భస్మ కేసీఆర్ సార్ చూస్తా, బిడ్డ ఒకసారి గెలువురా బిడ్డ, నాదేందో నా విలువేందో తెలుస్తుంది అన్నారు. కేసీఆర్ సార్ని అందరు తెలంగాణ నడుచుకుంటూ వస్తున్నారా ఇప్పుడు బండి తీసుకొని ఎట్లా వచ్చినట్టు? ఇది కూడా చక్కగా పట్టుకోసారి, ఓ చేతిలో ఇది, ఓ చేతిలో ఇది పట్టుకొని ఎంతసేపు అయినా ఇట్లానేనా, కేవలం మీటింగ్ ఉన్నప్పుడు తిరుగుతారా? లేదు సార్, మీటింగ్ ఉన్నా తిరుగుతా, ధర్నాలు ఉన్నా పోతా, ఎక్కడైనా పోతా. ఇట్లే నా సొంతం డబ్బులు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోను, ఏ మంత్రి దగ్గరికి పోను. ఏమంటాడు, ఏసమేసి పైసలు అడగా నీకు వచ్చినట్టు. మాకు సిద్దిపేటలో ఉన్నది సార్, బిల్డింగ్ ఉంది సార్, కిరాయి వస్తుంది. కొడుకులు ఏం చేస్తారు? కొడుకులకు ఆయన ఎంబీఏ చదివింది సార్. కరోనా టైంలో ఐసిఐసి బ్యాంక్ లో జాబ్ వచ్చి ఉండే, కరోనా టైంలో వచ్చేసింది. ఇప్పుడు మటన్ షాప్ చేస్తారు సార్, మేము కట్టుకోలేం, మటన్ షాప్ చేస్తాడు. ఇంకో కొడుకు సీఏ సార్. మొన్నటిదాకా మాదాపూర్ చేసింది సార్, ఇప్పుడు కరీంనగర్ చేస్తాను సార్, చార్టర్డ్ అకౌంటెంట్. మల్లన్న భక్తున్నా బొట్టు అదే లేదు సార్, విఘ్నేశ్వర స్వామి, శివయ్య, శివనాగ్ని లేని చీమైన గుట్ట సార్, అందుకు శివయ్య, విఘ్నేశ్వర స్వామి. అంటే ఇది కేవలం మీటింగులు ఉన్నప్పుడే ఇట్లా ఉంటుందా పరిస్థితి, ఇంకా వేరే సమయాలలో కూడా ఇట్లా కనబడుతుంటారు? మీటింగ్ అప్పుడు సార్, మీటింగ్లప్పుడు, ధర్నాలప్పుడు, ఏడా ఉత్సవాలు జరుగుతాయి కదా సార్, ఇట్లా మీటింగ్లు జరిగినప్పుడు పోతా సార్ ఈ డ్రెస్ వేసుకొని. ఓకే, ఈ వెనుక సైడ్ కూడా మొత్తం ఫ్లెక్సీ కవర్ అయ్యేటట్టు ప్రత్యేకంగా ఫ్లెక్సీని తయారు చేసిండ్రు. కరీంనగర్ సింహగర్జన విజయవంతం చేయగలరు, జై కేసీఆర్, ఎంపీ 17 సీట్లు గెలుస్తా సార్ అని చెప్పేసి మరొక ఫ్లెక్సీ ఇటీవలనే కొట్టించినట్టున్నారు. దీనికి సంబంధించి ఒకసారి ఓడిపోవడమే మంచిది, కేసీఆర్ ఓడిపోతేనే ప్రజలకి ఆయన విలువ తెలుస్తుంది అనేటువంటి కోణంలో వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, మరొక కొడుకు చార్టెడ్ అకౌంటెంట్, 2 బంగ్లా ఉన్నది, కిరాయిలు వస్తాయి, ఆర్థికంగా మంచిగా ఉంది. అయినప్పటికీ తనదైన శైలిలో ఆకట్టుకునే విధంగా కేసీఆర్ పై ఉన్నటువంటి అభిమానం, ఈయన తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఫోటో సంపాదించిండు. దీక్ష విరమించేటప్పటికి, అంటే చిదంబరం ఎప్పుడైతే 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసిండో, అర్ధరాత్రి ఆయన దీక్ష విరమణకు సంబంధించినటువంటి ఫోటో, నిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫోటో ఉన్నది. అలాగే అరెస్ట్ అయినటువంటి తెలంగాణ
కోసం నిరాహార దీక్షకు వెళ్ళేటప్పుడు అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ అయినటువంటి ఫోటో, అనంతరము ఆసుపత్రికి తరలించిన ఫోటో, ఇది దీక్ష విరమణ ఫోటో, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒక ఖచ్చితమైనటువంటి నిబద్ధతతో కేసీఆర్ నిలువెత్త అభిమాన నాయకుడు, తనకు వేరే ఎవరూ లేరు అనేటువంటి కోణంలో ఆయన అభిమానాన్ని చాటుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇట్లాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ విలువ తెలియాలంటే ఒకసారి ఓడిపోవడమే మంచిదైంది అని చెప్పి కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.